హై వ్యూస్. ఫస్ట్ టైం అండి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వారు చేసినటువంటి విచారణ ఏదైతే ఉందో దాని మీద నాకు చీ అనిపించింది. 15 పేజీల రిపోర్ట్ ఇచ్చారంట. ఆ 15 పేజీల రిపోర్ట్ వాళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? ఇది ప్రమాదం, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, దాంతో అదే కూలిపోయింది. పిచ్చినా కొడుకులా ఉన్నారు ఇక్కడ జనాలు. ఏమన్నా ఆ బోయింగ్ వాడిని కాపాడడానికి, ఆ బోయింగ్ కంపెనీ వచ్చేసి అమెరికా వాడిది, వాడు ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వటమో లేదన్నప్పుడు మీ వాళ్ళు చనిపోయి అన్నారు కదా, మేమన్నా సరి చేసుకుంటాంలే, ఇప్పుడు మా దాని కనుక మీరు కనుక రిపోర్ట్ కనుక ఇస్తే మొత్తం తేడా పడిందని ఆడు చెప్పాడు. లేకపోతే ఆల్రెడీ సిస్టమ్కి సంబంధించి వాడిని హ్యాక్ చేసి లైక్ ఇలా చేస్తే అది ఇప్పుడు జనాల చేత పరుగు పోయింది, వాడు ఎవడంటే మనే కనిపెట్టి వాడిని వేసేద్దని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. బయటికి మాత్రం ఎంత చక్కగా చెప్పారంటే రన్వే నుంచి జస్ట్ 1.6 కిలోమీటర్ దూరం అంటే 0.9 నాటికల్ మైల్ దూరంలో కూలిపోయింది. గాల్లోకి వెళ్ళగానే టేకాఫ్ అవ్వగానే 1 సెకండ్లోనే ఏంటి ఫస్ట్ ఇంజిన్కి ఫ్యూయల్ ఆగిపోయింది. ఫ్యూయల్ వచ్చేసి రన్ మోడ్లో ఉండాల్సింది కట్ ఆఫ్ మోడ్లో పోయింది. దెన్ ఇమీడియట్ గా పైలట్ సుమిత్ సబర్వాల్ అడిగాడు. పైలట్ ఫస్ట్ ఆఫీసర్ అంటే కో పైలట్ వచ్చేసి క్లైవ్ ఉంది. రన్ మోడ్ నుంచి కట్ ఆఫ్ మోడ్ లో పెట్టాడు. వై డి మేక్ ఇట్ కట్ ఆఫ్ మోడ్ అంటే నో ఐ డిడ్ంట్ అని చెప్పేసి అతను అన్నాడు. ఈలోపు చూస్తే సెకండ్ ఇంజిన్ కూడా ఆగిపోయింది. ఇక ఇతను ఇమీడియట్ గా మేడే 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 కాల్ ఇచ్చాడు. నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అని చెప్పేసి ఈలోపు వచ్చేసి ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఓపెన్ చేశాడు. హైడ్రాలిక్ పవర్ ఇస్తుంది కానీ అదే మూమెంట్ లో ఫ్లైట్ లో వచ్చేసి కరెంట్ ఆఫ్ అయిపోయింది. ఈలోపు వచ్చేసి 32 సెకండ్లోనే కూలిపోయింది. మొత్తం గాలిలో ఉంది 32 సెకండ్లు. ఎయిర్పోర్ట్ రన్వే నుంచి 1.6 కిలోమీటర్ దూరం వెళ్ళింది. అండ్ 2 ఇంజిన్లకు సంబంధించి కూడా ఫ్యూయల్ సప్లై ఆగిపోయింది. ఈ ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయినా సరే వర్కౌట్ కాలేదు. అదేమంటే ఏ పక్షి ఢీకొనలేదు, లోపల వచ్చే హెవీ లోడ్ లేదు. అన్నిటి గురించి కృషి చెప్పిన ఫ్యూయల్ అంట ట్రాన్స్పరెంట్ గా ఉందంట. ఫ్యూయల్ అసలు ఎక్కడ ఎటువంటి ఇంప్యూరిటీస్ యాడ్ అవుతుందంట. ఫ్యూయల్ పర్ఫెక్ట్ గా ఉందంట. ఫ్యూయల్ రీలోడ్ సంస్థ చెక్ చేసిన రిపోర్ట్ అంట. మరి ఎవడమ్మ మొగుడు వచ్చేసి రన్ మోడ్ లో ఉన్నదాన్ని కట్ ఆఫ్ మోడ్ లోకి పెట్టాడు అంటే సిస్టమ్ వచ్చేసి ఎవడన్నా హ్యాక్ చేసి ఉండాలి కదా ఆటోమేటిక్ గా. లేదు అన్నప్పుడు ఈ సుమిత్ సబర్వాల్ అండ్ క్లైవ్ కుందర్ వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఆఫ్ చేసి ఉండాలి. లేదు అన్నప్పుడు ఇంటర్గా ఎవరైనా ఏదైనా చేసి ఉండాలి. లేదన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడే ఎవడన్నా దాన్ని ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయ్యేలా కూడా చేసి ఉండాలి. ఇంత కుట్రకొన కనిపిస్తుంటే పక్షం ఢీ కొనలేదు, ఆయిల్ ఏం క్లియర్ గా ఉంది, చెకింగ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, గాలికి బాగానే వెళ్ళింది. అతను మేడకాలు వచ్చింది. ఈలోపు 2 ఇంజిన్స్ నుంచి ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోయింది. ఈలోపు ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఓపెన్ అయింది హైడ్రాలిక్ పవర్ ఇవ్వడానికి. బట్ అంతలోనే కూలిపోయింది. ఇంతే. సిగ్గుందా? నేను ఎక్స్పర్ట్ కాదు, నేను కామన్ మ్యాన్ని, ఒక జర్నలిస్ట్ కూడా పక్కన పెడదాం, కామన్ మ్యాన్ని. ఇందులో కుట్రకొన లేకపోవటం ఏంటి? బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ఇంటర్నేషనల్ ఫ్లైట్ అది. ఇటువంటి వాటికి సంబంధించి ఎట్ ఏ టైం 2 ఇంజిన్లకు సంబంధించి ఫ్యూయల్ ఎలా కట్ ఆఫ్ అయింది, ఫ్యూయల్ ఎలా ఆగిపోయింది? ఏమన్నా నమ్మేటట్టు ఉందా? ఇందులో కుట్ర లేదంటే మరి ఇది కుట్ర లేదని వాళ్ళు ఎట్ట చెబుతున్నారో, ఎక్స్పర్ట్స్ ఎలా నమ్ముతున్నారో. మొన్న కూడా పార్లమెంట్ కమిటీ ముందు వీళ్ళు నివేదిక ఇచ్చారండి. ఎయిర్ ఇండియా వాళ్ళు, ఇండియా ఆకాశ ఎయిర్లైన్స్ వాళ్ళు, ఇండిగో వాళ్ళు. ఏమని బోయింగ్ విమానాలకు సంబంధించినటువంటి సమస్యలు లేవని, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి బోయింగ్ విమానాలని. ఆ బోయింగ్ విమానాలు వచ్చేసి అమెరికా కంపెనీ వాడు, అమెరికా వాళ్ళ ప్రభుత్వానివి. అండ్ బోయింగ్ కంపెనీకి సంబంధించి విజిల్ ప్లేయర్ అందులో పనిచేసిన వాడు ఏం చెప్పున్నాడు? పనికిరాని పార్ట్స్ చెత్తపొట్లు వేస్తే వాటిని పట్టుకొచ్చి కొత్తడికి బిగిస్తారా బాబు అని చెప్పేసి అతను చెప్పాడు. అటువంటి దిక్కుమన్నటువంటి కంపెనీ దగ్గర విమానాలు ఎందుకు అంటారో మళ్ళీ కొత్త విమానాలు ఆర్డర్ పెట్టారు. ఎవరి ప్రాణాలను ఈ రకం పనంగా పెడుతున్నారు? సీరియస్ అండి. ఫస్ట్ టైం చాలా చిరాకు వేస్తుంది. ఇదొక రిపోర్టా, ఇదొక ఇన్వెస్టిగేషనా అని చెప్పేసి. మీరే చెప్పండి, కళ్ళ ముందు కనిపిస్తుందా లేదా? ఇందులో కుట్ర ఉందా లేదా? మీరే చెప్పండి. ఆటోమేటిక్ గా ఫ్యూయల్ సప్లై ఎలా ఆగిపోతుంది, 2 ఇంజిన్కి ఎలా ఆగిపోతుంది? ర్యామ్ ఎయిర్ టర్బైన్ ఓపెన్ అయినా సరే ఇంజిన్ వచ్చేసి థ్రస్ట్ రాలేదు. అండ్ మోరరు ఈ ఫ్యూయల్ సప్లై అనేది ఏదైతే ఆగిపోయిందో ఈలోపు చెక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇంజిన్ వచ్చేసి ఆన్ అయిందట, ఈలోపు వచ్చి కూలిపోయిందట. సినిమాలో కూడా ఇంత దారుణంగా బురిడి కబుర్లు చెప్పరండి. సుమిత్ సబర్వాల్ అండ్ క్లైవ్ కుందర్ వాళ్ళిద్దరిలోనే ఎవరో ఏదైనా చేసి ఉండాలి. లేదు ఇద్దరు బంగారం, ఎట్టి పది ఇద్దరు ఏ తప్పు చేయలేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టమ్ ఏదైనా హ్యాక్ చేసి ఉండాలి. అలా కాదన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడే వన్స్ అది గాల్లోకి వెళ్ళిన మరుక్షణంలోనే ఫ్యూయల్ కట్ ఆఫ్ అయ్యే విధంగా ఎవడనేదని చేసి ఉండాలి. భారీ కుట్ర ఇందులో ఉంది. అందులో నో డౌట్ ఈ వేళ విచారణ చేయండి అనకూడదు కానీ కోపం వస్తుంది.
ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఇంత భారీ కుట్ర కనిపిస్తుంటే కుట్రలేదు ఏం లేదులే ఫీల్ ఆగిపోయింది అంటే ఎలా ఆగిపోయింది? ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ గాల్లో ఉండగా అది కూడా టేక్ అయిన కొద్ది క్షణాల్లోనే